సీకెంట్ 3x. ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్లో మనం సీకెంట్ 3x సాల్వ్ చేస్తున్నాము. టేక్ వి ఎఫ్ ఆఫ్ ఎక్స్, అది ఇచ్చిన ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం సీకెంట్ 3x కదమ్మా, అది ముందు వేసేసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సీకెంట్ 3x అయిపోయింది. తర్వాత మనం చేయాల్సింది ఎక్స్ ప్లస్ హెచ్ కదా, ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టాలి. సీకెంట్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ చేస్తే సీకెంట్ 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 3 ఇంటూ హెచ్ 3h. ఓకేనా? ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా, ఫ్రమ్ ద సేమ్, ఇంకా ఫార్ములా అంతా ఒకటే. ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఇది ఫార్ములా అమ్మ. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఈ 1/hని పక్కకు తీసేస్తే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏంటమ్మా, సీకెంట్ 3x ప్లస్ 3h కదా, అది వేసుకుందాం. సీకెంట్ 3x ప్లస్ 3h మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే సీకెంట్ 3x కదా, అది వేద్దాం. సీకెంట్ 3x. బట్ మనం సీకెంట్ అంటే 1/cos అమ్మా. సీకెంట్ టీటా అంటే ఏంటి, 1/cos టీటా. ముందు సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1/h, సీకెంట్ 3x ప్లస్ 3hని 1/cos 3x ప్లస్ 3h అని రాసుకోవచ్చు కదా. సీకెంట్ అంటే 1/cos కాబట్టి మైనస్ సీకెంట్ 3xని 1/cos 3x అని రాసుకోవచ్చు కదా. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇది ఎలా, ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయాలి, దీంతో మల్టిప్లై చేసి కిందని 2 బటర్ఫ్లై టెక్నిక్. ఓకేనా? చేద్దాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1/h, అది కామన్. ఈ cos 3x ఇంటూ 1 cos 3x మైనస్ cos 3x ప్లస్ 3h ఇంటూ 1 cos 3h బై cos 3x ప్లస్ 3h ఇంటూ cos 3x. జస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసినమే cos 3x ప్లస్ 3h ఇంటూ cos 3x అంతే. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని ఫర్దర్గా చేద్దాం. cos c మైనస్ cos d ఫార్ములా యూజ్ చేసి. ఓకేనా? చేద్దాం. cos c మైనస్ cos d, cos c మైనస్ cos d ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే 2 sin c ప్లస్ d బై 2 sin b మైనస్ c బై 2. ఇక్కడ మనం c మైనస్ d బై 2 కూడా రాసుకోవచ్చు. c మైనస్ d బై 2 రాసేటప్పుడు ముందుకు మైనస్ వస్తుంది. ఇందాక మనం ఫస్ట్ సమ్ చేసేటప్పుడు చేసాం కదా, లేదు మైనస్ రాకూడదు అంటే బెటర్ sin d మైనస్ c బై 2 వేసేసుకోండి. sin c ప్లస్ d బై 2 sin d మైనస్ c బై 2. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫార్ములా. ఓకేనా? ఇది చూడండి ఎలా ఉందో, cos c మైనస్ cos d లా ఉందా, cos c మైనస్ cos d లా ఉందా, అంటే c ప్లస్ 3x ఉంది, d ప్లస్ 3x ప్లస్ 3h ఉంది. మన ఫార్ములా ఏంటి, ఇది కదా, ఇందులో పెడదాం ఇప్పుడు. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1/h 2 sin c ప్లస్ d బై 2 అంటే 3x ప్లస్ 3x ప్లస్ 3h బై 2 ఈ బై 2 అంటే 3x ప్లస్ 3h బై 2 sin d మైనస్ c బై 2 అంటే d అంటే ఇది కదమ్మా, అదే వేయాలి ఫస్ట్. 3x ప్లస్ 3h మైనస్ 3x బై 2. అర్థమైందా? ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ cos c మైనస్ cos dని ఇంత వేసాం. మైనస్ 2 sin c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2 బై ఇది సేమ్, ఈ కిందది మాత్రం సేమ్ వేయాలి. పై దానికే ఇదంతా, మరి కింద సేమ్ కదా, అది అలా వేసేయడమే. cos 3x ప్లస్ 3h ఇంటూ cos 3x. ఓకేనా? దీన్నే మనం cos c మైనస్ cos dనే 2 sin c ప్లస్ d బై 2 sin d మైనస్ c బై 2 కింద వేసాం. లేదు ఇక్కడ d మైనస్ c వేయమంటే c మైనస్ d వేయాలనుకుంటే ముందున మైనస్ వచ్చేస్తుంది. మైనస్ 2 sin c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2 అని కూడా వేసుకోవచ్చు. మైనస్ చాలా మంది వదిలేస్తున్నారు, అక్కడ మైనస్ వేయట్లేదు. ఫస్ట్ ప్రిన్సిపల్లో ఫస్ట్ క్వశ్చన్ అలాగే అవుతుంది కదా, మైనస్ వేయట్లేదు సెకండ్ క్వశ్చన్ cos ax చేసేటప్పుడు. అందుకని నేను d మైనస్ c బై 2 కింద వేయమని చెప్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం ఫర్దర్గా. ఇది లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1/h 2 sin, ఇక చూడమ్మా 3x ప్లస్ 3x ఏమవుతుంది, 6x కదా, అంటే 6x ప్లస్ 3h బై 2 అంతే కదా. ఈ 3x క్యాన్సిల్ అయిపోయి మిగిలింది ఏంటి, sin 3h బై 2 అంతే కదమ్మా, బై ఈ సేమ్ cos 3x ప్లస్ 3h ఇంటూ cos 3x. ఇది కామనే, దీన్ని మాత్రం ఇలా చేసాం. ఓకేనా? 3x ప్లస్ 3x అంటే 6x 3h. ఫాదర్గా మనం దీన్ని బై 2 చేస్తాం, దీన్ని బై 2 చేద్దాం. ఓకేనా? చేద్దాం. ఈ 2ని బయట తీసుకొచ్చేద్దాం. 2 బయటకు వచ్చేస్తే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1/h sin
ఇది 6x/2 చెప్పాను కదా, a+b/2 అంటే a/2 + b/2. అలాగే 6x/2 3h/2, 6x/2 + 3h/2 ఇంటూ ఈ 3/2ని కూడా మనం బయట తీసుకెళ్ళిపోతే అది sin h మిగులుతుంది. ఓకేనా, నెక్స్ట్ చేద్దాం. sin ఈ 3/2ని పక్కకు తీసేసి sin h అని రాసుకోవచ్చు కదా. ఈ 3/2 పక్కకు పెట్టి sin h, ఎందుకంటే sin h/h వాల్యూ 1 మనకు తెలుసు కాబట్టి. ఓకేనా, సో ఇప్పుడు మనం దీని కింద ఏం వేద్దాము, సేమ్ యాజ్ ఇట్ ఈస్ cos 3x + 3h ఇంటూ cos 3x. ఇది కింద సేమ్ కామన్, ఇది ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, ఈ పైది మాత్రమే మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం పైది కొంచెం ఫర్దర్గా డివైడ్ చేద్దాం. 2 ఉంది బయటికి, ఈ 3/2ని కూడా బయట తీసుకొచ్చేద్దాం. 3/2ని కూడా బయట తీసుకొచ్చేస్తే 3/2 లిమిట్ ముందుకి, లిమిట్ h → 0. ఈ h ఉంది కదమ్మా, h ఈ sin h ఉంది కదా, ఈ 3/2 sin h ని ముందుకు తీసుకొచ్చేస్తే 3/2 లిమిట్ ముందుకు వచ్చింది. ఎందుకంటే లిమిట్ వాల్యూ 3/2 అప్లై చేయలేం కాబట్టి ముందుకు వచ్చేసినా పర్వాలేదు, ఇంకా లిమిట్ దానికి అప్లై చేయలేం మనం. నువ్వు లిమిట్ అప్లై చేసినా అప్లై చేయకపోయినా 3/2 అది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఈ sin h కూడా ముందుకు వచ్చేస్తే sin h బై ఇక్కడ h ఉంది కదా, ఆ h. మళ్ళీ ఇప్పుడు మనం దీనికి కూడా లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ 2 3s క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి క్లారిటీగా వినండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3/2 ఉంది. ఈ 3/2ని లిమిట్ ముందుకు వేస్తాం అంటే ఇక్కడ 3/2 ఇంకా లేదు. లిమిట్ h → 0 ఉంది, 1/h ఉంది, మరి ఇక్కడ ఒక h ఉంది కదా, sin h ఉంది కదా, ఈ sin h/h చేసేసాం. మళ్ళీ లిమిట్ h → 0 పెట్టుకొని మిగిలిపోయినవి ఏంటి, ఇవి ఇలా మిగిలిపోయాయి మనకి, వేయకుండా ఉండిపోయినవి కదా. ఈ 3/2ని ముందుకు తీసుకొచ్చాం, ఈ sin hని h పైకి వేసాం, sin h/h కింద వేసాం, మరి మిగిలిపోయింది ఇదంతా ఉండిపోయింది కదా, దానికి కూడా మనం లిమిట్ అప్లై చేయాలి. అప్లై చేయడం కోసం sin 3x కదా మిగిలింది ఇక్కడ, sin 3x + 3h/2 మిగిలింది పైన అప్పర్ పార్ట్. మరి కింద పార్ట్ లోవర్ పార్ట్ కూడా లిమిట్ అప్లై చేయాలి. ఆ లోవర్ పార్ట్ ఏంటి, cos 3x + 3h ఇంటూ cos 3x. ఇది లోవర్ పార్ట్, ఇది అప్పర్ పార్ట్. అంటే ఇందులో 3/2ని ముందుకు తీసుకొచ్చాము 2 దగ్గరికి, ఈ sin hని ముందుకు తీసుకొచ్చాం h పైకి, sin h/h అయిపోయింది, దాని వాల్యూ 1 అవ్వడం కోసం. ఇంకా మళ్ళీ దీనికి లిమిట్ అప్లై చేసాం, మళ్ళీ దీనికి కూడా లిమిట్ని స్ప్లిట్ చేసి ఇది అంతటికి లిమిట్ పెట్టాం. ఓకేనా, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒక్కసారి మళ్ళీ క్లారిటీగా వినండి. ఓకేనా, సో ఇప్పుడు దీని వాల్యూ 1 మనకు తెలుసు, దాని వాల్యూ 1. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 3 మిగిలింది, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మనం h → 0, h ప్లేస్లో 0 పెట్టేద్దాం. sin 3x యాజ్ టీజ్ గా ఉంటుంది, అందులో h లేదు కాబట్టి, ప్లస్ ఇక్కడ 3 ప్లస్లో 0, h ప్లేస్లో 0 పెట్టామనుకోండి, 3 × 0 0, 0/2 0, అంటే దీని వాల్యూ 0 అయిపోయింది. బై cos 3x ఉంటుంది ఇక్కడ బాగానే, మరి 3h ప్లేస్లో 0 పెడితే అది 0 అయిపోయింది, ఇంటూ cos 3x అలానే ఉంటుంది. ఓకేనా, 0 అంటే 0 పెట్టేయడం. ఓకేనా, 3 × 1 × sin 3x బై cos 3x ఇంటూ 1/cos 3x అని రాసుకోవచ్చు కదా దీన్ని. sin/cos ఇంటూ 1/cos, ఎందుకంటే sin/cosని మనం tan రాసుకోవచ్చు, tan 3x ఇంటూ 1/cosని secant అని రాసుకోవచ్చు, secant 3x. ఇదే ఇంటూ 3 కదమ్మా, 3 కూడా ఉంది. ఓకేనా, 3 secant 3x, 3 tan 3x, secant 3x. యాక్చువల్గా sin/cos అంటే tan, 1/cos అంటే secant. ఓకేనా, ఇది ఫార్ములాస్, ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ secant 3x అమ్మ. చాలా జాగ్రత్తగా చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది మీరు చూసుకోండి, cos - cos d ఫార్ములా కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 sin c + d/2 sin d - c/2. ఓకే, నార్మల్గా మైనస్ ముందుకు రావాలంటే -2 sin c + d/2 sin c - d/2 కూడా రాసుకోవచ్చు. క్లియరా? ఓకే, మనం 7th క్వశ్చన్కి వెళ్దాం.